హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అండ్ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు నేను చెప్పకుండానే లైక్ చేసి వెళ్ళిపోతారనమాట. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను. అండ్ రిక్వెస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది, అది కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు మన వీడియోని ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈరోజు మిమ్మల్ని నిజంగా ఇష్టపడే మీ పైన ఒక ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అనేది నేను ఈరోజు ఒక 5 పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు ఓపెన్గా మీతో చెప్పకపోయినా కూడాను వాళ్ళు చేసే పనుల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ హింట్స్ మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అండ్ అది కాక ఏంటంటే చాలామంది కొన్ని విషయాల్లో ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్తుంటారు. కానీ వాళ్ళు అస్సలు వినిపించుకోరు అనమాట. వాళ్ళ బిహేవియర్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. కాకపోతే అలా ఉంటుంది అంటే దాని వెనక చెప్పలేనంత ఇష్టం ఉంటేనే అలా జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ వద్దు, అసలు మనం మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం అసలు ఏంటి అనేది. అండ్ రెగ్యులర్గా చాలామంది లైఫ్లో ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటి అంటే వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, మనల్ని అర్థం చేసుకోవాలని, మన పైన ఇష్టం చూపించాలని, మనమే లైఫ్గా బ్రతకాలని, సో ఇంకా వేరే ఆలోచనలు ఏవి రాకూడదని, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఉండాలి కూడా అనమాట. అండ్ అది కూడా జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళల్లో ఈ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. నేను చెప్పే ఈ పాయింట్స్ అనేవి సో మీరు ఇష్టపడుతున్న వాళ్ళలో ఉన్నాయో లేవో అనేది మీరు ఈరోజే చెక్ చేసేసుకోండి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే వాళ్ళు అంటే మిమ్మల్ని వేరే వాళ్ళతో మాట్లాడనివ్వరు అనమాట. అండ్ అంటే ఎలా అంటే అండ్ మీరు కాల్స్ విషయానికి తీసుకున్నా సరే, ఐ థింక్ ఎలా బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళకి వేరే అంటే బిజీ వస్తున్నట్లు కావచ్చు, లేదంటే వాళ్ళ కాల్కి వెంటనే రెస్పాండ్ అవ్వనప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళని అంటే కొంచెం అలా ఏదో పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో మీరు డిస్కషన్ చేస్తున్నా కూడాను వెంటనే వాళ్ళు అసలు దాన్ని తీసుకోలేరు అనమాట. అసలు ఓర్చుకోలేరు. వెంటనే వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, కోప్పడిపోతూ ఉంటారు. ఎలా అంటే చెప్పేస్తారు వాళ్ళు, అసలు నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు, అసలు నాకు ఇష్టం లేదు అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పేస్తారనమాట. అండ్ ఇది కొంతమందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంటారు ఏంటిదంతా అని అనిపించొచ్చేమో, కానీ దాని వెనక ఇష్టం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ వాళ్ళకి అలా ఉండటం వల్ల మాత్రమే అంటే నా పార్ట్నర్ నాతోనే మాట్లాడాలి అని అనుకుంటారు అనమాట. ఇదొక మంచి క్వాలిటీ అనమాట. అంటే మంచి క్వాలిటీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళల్లో ఉండే క్వాలిటీ అనమాట ఇది. అండ్ ఇంకొకటి సెకండ్ వన్ ఏంటి అంటే వందల సార్లు సారీ చెప్తారనమాట మీకు. అంటే ఎలా అంటే ఎలాంటి మీ మధ్య గొడవ వచ్చినా కూడాను సో కొంతమంది చాలా నేను చూస్తుంటాను, ఆలోచిస్తుంటారు సారీ చెప్పడానికి కూడా ఇగో అడ్డొస్తుందనమాట వాళ్ళకి. లేదు నేను ఎందుకు సారీ చెప్పాలి అని కానీ, వాళ్ళే వచ్చి సారీ చెప్తారులే అని కానీ వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్పరు సారీ. బట్ ఇక్కడ మీ పైన ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే సారీ చెప్పడానికి అసలు ఒక నిమిషం కూడా ఆలోచించరు అనమాట. బై మిస్టేక్ ఏమైనా ఉన్నట్లయితే మాత్రం సారీ చెప్పేస్తారు. అది కూడా ఒక్కసారి కాదు, వందల సార్లు చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పేస్తారు అనమాట. ఇది మీకు అర్థమైపోవాలి అక్కడ. సో తన మిస్టేక్ ఉంటే సారీ చెప్పేస్తున్నారు. కొంతమంది మిస్టేక్ లేకపోయినా సారీ చెప్తారు. ఎందుకంటే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవటం ఇష్టం లేక, వాళ్ళు లేకుండా వీళ్ళు బ్రతకలేక కొంతమంది ఏంటంటే తప్పు ఉన్నా లేకపోయినా సరే సారీ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ గాయస్ ఈ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ అనమాట. మీకు తెలుసో లేదో కానీ సారీ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు కొంతమంది విషయంలో. బట్ సారీ చెప్పటం వల్ల అవతల వాళ్ళు అసలు ఎంత కూల్ అయిపోతారో తెలుసా, ఎంత నార్మల్ అయిపోతారో తెలుసా, ఎంత కోపం ఉన్నా చాలా ప్లెజెంట్గా అయిపోతారనమాట. అండ్ మీ పైన ఇంకా ఇష్టం డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది, నేను నిజంగా చెప్తున్నాను. మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా ఈ సారీ అనే పదాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీ పైన చాలా ఎక్కువ కోపడిపోతుంటారండి. అండ్ ఎలా అంటే చిన్న వాటికి కూడా కోపం తెచ్చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఎంత కోపం అంటే వాళ్ళకి ఎంత ఎక్కువ బావు మీద బ్లాస్ట్ అయినట్టుగా కోపం అలా తన్నుకొచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. బట్ అంతే ఎర్లీగా వాళ్ళ కోపం కూడా తగ్గిపోతుంది అనమాట. ఆ కోపాన్ని ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు అసలు. నిజంగా ఫేక్ గర్ల్స్లో ఎలా ఉంటారు అంటే ఐ థింక్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కోపం అనేది సరిగ్గా రాదు, వచ్చినా తొందరగా పోదు ఫేక్ వాళ్ళలో అనమాట. బట్ గుడ్ క్యారెక్టర్ ఐ థింక్ గుడ్ అంటే ఒక జెన్యూన్ లవ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది, కోపం చాలా తొందరగా వెళ్ళిపోతుంది కూడా అనమాట. ఇదొక క్వాలిటీ. మీ పార్ట్నర్లో కూడా ఈ క్వాలిటీ ఉందా లేదా, మీ మధ్య ఎప్పుడు తరచుగా గొడవలు అవుతున్నాయా, ఒకవేళ అవుతుంటే ఒకసారి చెక్ చేయండి. గొడవలు అవ్వటం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ బట్ ఆ గొడవల్ని మళ్ళీ సాల్వ్ చేసుకొని
ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మళ్ళీ క్లోజ్ అయిపోతారు చూసారా, అది చాలా గొప్ప విషయం అనమాట. సో అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళిద్దరూ కూడాను అండ్ లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. ఎన్ని గొడవలు వచ్చినా అలాంటి వాళ్ళైతే వాళ్ళు విడిపోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మనం కోపంతోనే మాట్లాడుతున్నాము. సో అండ్ ఆ తర్వాత కోపం తగ్గాక మళ్ళీ అనింది మన పార్ట్నరే కదా, మనల్నే కదా, సో మనల్ని కాకపోతే ఎవరిని అంటారు, సో అన్న వేలో వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఫైనల్లీ మీ లైఫ్లో కూడా మీ పార్ట్నర్ ఎక్కువ కోప్పడుతున్నా, ఆ కోపాన్ని ఎక్కువసేపు ట్రావెల్ చేయకుండా మళ్ళీ నార్మల్ అయిపోతున్నా కూడాను చాలా మంచి క్వాలిటీ అనమాట. అండ్ మిమ్మల్ని చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ అర్థం చేసేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అండ్ మీ పైన డౌట్ పడుతుంటారు అనమాట. సో అంటే ఇది కూడా ఒక రకమైన ఇష్టం అని మనం చెప్పుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ తనతోనే ఉండాలని, తన కోసమే ఆలోచించాలని ఏ అబ్బాయి అయినా కోరుకుంటారు అనమాట, అమ్మాయి అయినా సరే. సో అలా ప్రతి ఒక్కటి కూడాను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎలా అంటే ఈ టైంకి ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత టైం ఏంటి, అంత టైం ఏంటి, ఏమైంది, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే మీకు అనిపించేది ఏంటి అంటే ఏంటి మనల్ని అనుమానిస్తున్నారా ఏంటి అని వేలో మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ ఎక్కడ మనకి దూరం అయిపోతారో అని కానీ, లేదా వాళ్ళ ఇష్టాన్ని అది కావాలని కాకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలా మిమ్మల్ని కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో డౌట్ పడుతూ కావచ్చు, అలా చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఇష్టం ఉందనేది మీరు క్లియర్గా ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే చిన్న చిన్న వాటికే ఏడుస్తారు అనమాట. ఇది కూడా అండ్ ఇంపార్టెంట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే నేను కొన్ని రీసెర్చ్ చేశాను కొంతమంది అంటే కొంతమంది, నేను ఎక్కువ టాపిక్స్ లవ్ గురించి మాట్లాడుతాను కాబట్టి మన ఛానల్లో నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అనమాట. రిలేషన్షిప్లో కూడా ఎలా ఎలా జరుగుతుంది, ఎలా మూవ్ అవుతారు, నెక్స్ట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, సో వాళ్ళ బిహేవియర్ ఎంతవరకు ఉంటుంది, అదంతా కూడా కొంత నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను అనమాట. దాంట్లో తెలిసిన విషయం ఏమిటి అంటే మీరు ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కూడాను ఏడుస్తూ ఉంటారనమాట. ఏడ్చే అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం. మన దగ్గర డబ్బు ఉంటే ఏమైనా కొనొచ్చు అని అనుకుంటారు, కానీ మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు, మన కోసం ఏడ్చే వాళ్ళు మాత్రం డబ్బుతో మనం కొనలేము అనమాట. అది చాలా ప్యూర్గా హానెస్ట్గా వచ్చేది కాబట్టి. సో మీకోసం ఎవరైనా సరే మీరు దూరం అయ్యారని ఏడుస్తున్నా, లేకపోతే మిమ్మల్ని చూడాలని గుర్తొస్తున్నారని ఏడుస్తున్నా కూడాను, ఐ థింక్ మీరు ఏదన్నా హర్ట్ చేసే విధంగా ఒక మాట అన్నా ఏడుస్తున్నారు అన్నా కూడాను, ఐ థింక్ అలాంటి వాళ్ళు మిస్ చేసుకోమాకండి. అది చాలా రేర్ క్వాలిటీ, చాలా తక్కువ మంది అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఉండే క్వాలిటీ. సో ఉంటే మీ పార్ట్నర్లో మాత్రం అండ్ ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూ జరిగినా కూడాను వాళ్ళని దూరం పెట్టుకోమాకండి. ఆ తర్వాత మేబీ దూరం పెట్టుకున్నా మీకే అది చాలా బాధ వస్తుంది. ఆ తర్వాత ఒక గుడ్ పార్ట్నర్ని నేను అర్థం చేసుకోకుండా మిస్ చేసుకున్నానని ఒక ఫీలింగ్ మీకు ఏదో ఒక రోజు కలుగుతుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట, ఈ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ మీ పైన ఇష్టం ఉన్న వాళ్ళల్లో ఈ 5 ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్ మీరు కావాలంటే చూడండి. నేను చెప్పినవన్నీ కూడా చాలా హానెస్ట్ అండ్ ప్యూర్ అండ్ జెన్యూన్ లవ్లో మాత్రమే ఉంటాయి. సో ఎస్పెషల్ అలాంటి పాయింట్స్, నేను చెప్పిన పాయింట్స్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ లైఫ్లో ఉంటే మాత్రం అండ్ మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు అందరికీ యూజ్ అయిందా వీడియో, నచ్చిందా చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఫర్దర్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు. డెఫినెట్లీ ఆ స్టోరీ ఒక చెప్పడం వల్లే చాలామందికి ఇది హెల్ప్ అవుతుందని అనిపిస్తే నేను ఆ స్టోరీ కూడా మీకు జెన్యూన్గా ఛానల్లో నేను వీడియో చేస్తాను అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బై బాయ్. కీప్ స్మైలింగ్.